హాయ్ అందరికీ. ఈ వీడియోలో లంగా జాకెట్ ప్లస్ ఇది చిన్నది ఫ్రాక్ కూడా అండి కటింగ్ చూద్దాం. నేను ఒక శారీ తీసుకున్నానండి 6 మీటర్స్. ఒక చిన్న ఫ్రాక్ ఏమో 2 మీటర్స్ తీసుకున్నాను. అందులో శారీలో పెద్ద లంగాకేమో 3 మీటర్స్ తీసుకున్నాను. ప్లస్ మనం సపరేట్గా లంగాకి జాకెట్ల వరకు సపరేట్గా క్లాత్ తీసుకొని వర్క్ వేయించారండి కస్టమర్స్. ప్లస్ ఒక ఫ్రాక్కి మాత్రం పాపకి మనకి పల్లో ఉంటుంది కదా శారీకి, ఆ పల్లోని మనం ఒక పాప ఫ్రాక్ మాత్రం తీసుకున్నాము. ఫస్ట్ మనం ఇక్కడ లంగా కట్ చేసుకుందామండి. లంగా అయితే ఉన్న హైట్ మొత్తం నేను ముందు చెక్ చేసుకుంటున్నా, డబుల్ ఫోల్డింగ్ చేస్తే హైట్ సరిపోతుందా అని. అలా చేసుకున్నాను కానీ సరిపోలేదు. పాపకి అంతవరకు హైట్ అయితే వచ్చింది. ఆ హైట్కి మనం పైన బోర్డర్ కూడా పైన ఉన్న బోర్డర్ని కింద అటాచ్ చేయమన్నారు కస్టమరు హైట్కి. అందుకని ఇప్పుడు నేను ఈ బోర్డర్ని కూడా సపరేట్ చేసుకుంటున్నాను. చూడండి, అదే చూపిస్తున్నాను. మనకి అన్ని ఫోల్డింగ్స్ మీద కట్ చేసుకుంటే బోర్డర్ కొంచెం అటు ఇటు అవుతుందండి. అందుకని దాన్ని మనం సరి చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలాగైతే పైన బోర్డర్ కూడా తీసి లంగాకైతే నేను కింద వేసేసానమాట ఇలాగా. అప్పుడు బోర్డర్ కొంచెం పెద్దగా ఉంటుంది, లంగా కూడా చూడటానికి బాగుంటుంది. లంగా కదా, పట్టుది లంగా జాకెట్ బోర్డర్ పెద్దగా ఉంటే చాలా బాగుంటుందన్నమాట. నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోస్ పెట్టున్నాను కదా, అందులో చూస్తున్నారు కదా, అవి అన్నమాట. ఇప్పుడు నేను కటింగ్ వీడియో పెడుతున్నానండి. ఇప్పుడు ఇది మనం లైనింగ్ అంతవరకు మనం బోర్డర్ 2 కలిపి తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ తీసుకుంటున్నాను. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాను కదండి. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా 3 మీటర్సే తీసుకుంటున్నాను అనమాట. 3 మీటర్సే తీసుకున్నాము లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2. ఇదైతే లంగా అన్నమాట కటింగ్. ఇంతవరకు పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఇంకొకటి బేబీది ఫ్రాక్ ఉంది కదండి, 2 మీటర్స్ తీసుకున్నాను కదా, అది ఇక్కడ నేను కటింగ్ చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. దీనిని కూడా మనం ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని, నేనైతే ఇది ఏం చేశానంటే అక్కడ ఓన్లీ పైన బోర్డర్ తీసి కిందేసుకొని లంగా చేసుకున్నాం కదా, ఇక్కడ అలాగైతే కాదు. బేబీకి ఇప్పుడు 2 మీటర్స్తో ఫ్రాక్ కుట్టమన్నారు కదా, దీని హైట్ కొలుచుకున్నాను. ఫస్ట్ హైట్ కొలుచుకున్నాను, ప్లస్ పాపకి ఫిల్ట్ కూడా వేయమన్నారనమాట దీనికి. ఎందుకంటే కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు కదా కుట్టు, అందుకని ఇప్పుడు ఇది హాఫ్ హైట్ చూసుకుంటున్నాను. హైట్ ఏమైందంటే పాపకి ఫిల్ట్కి పోను హాఫ్ మొత్తం పాపకి ఫ్రాక్ వచ్చేలాగుంది. అందుకోసమని నేను ఇక్కడ చూసుకున్నాను అన్నమాట. చూసుకొని ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. హాఫ్ హైట్కి అయితే పాపకి ఫ్రాక్ సరిపోయిందనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే 2 మీటర్స్లో ఫ్రాక్ కుట్టాలి కదా, మనకి 2 మీటర్స్ హాఫ్ అయ్యాక 4 మీటర్స్ అవుతుంది. ఫ్రంట్ వైపుకి ఒక 2 మీటర్స్, బ్యాక్ వైపుకి ఒక 2 మీటర్స్ వేసుకొని ఫ్రాక్ ఇదిగోండి నేను ఇక్కడ వేసిన మడతని ఇట్లా వేసుకుంటే మనకి 2 సైడ్స్ 2 మీటర్స్, అప్పుడు 4 మీటర్స్ అంత విమ్ వచ్చేస్తుంది అనమాట ఫ్రాక్కి. చాలా బాగుంటుంది. నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, మీరు చూసారు కదా, చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ ఇలాగైతే నేను హైట్ కొలుచుకున్నాను. హైట్ కొలుచుకుంటే పాప హైట్ పోను, ఇంకా మనకి ఫిల్ట్కి కూడా క్లాత్ ఉందన్నమాట. ఒక 4 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది. అదైతే అందుకని నేను ఇలాగ హాఫ్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కూడా పాపకి 2 మీటర్స్ తీసుకున్నానండి. దీనికి కూడా నేను ఆ లంగాకి 3 మీటర్స్ తీసుకున్నాను. దీనికి మాత్రం 2 మీటర్స్ తీసుకున్నానండి, ఎక్కువ అయితే తీసుకోలేదు. ఇదిగోండి ఇప్పుడు మనకి అక్కడ బోర్డర్ వరకు వచ్చింది కదా లైనింగ్, లోపల ఫిల్ట్ ఎలాగో వేసుకుంటాం కదా, అప్పుడు లైనింగ్ కిందికి వస్తుంది అనమాట, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనము బ్లౌజ్ కట్ చేసుకుందామండి. ఫస్ట్ బ్లౌజ్ లంగా మీదకి బ్లౌజ్ కట్ చేస్తున్నాను చూడండి.
లంగా మీద కాదు, సారీ. ఇప్పుడు ఈ ఫ్రాక్ కట్ చేశాను కదా నేను పాపకి, చిన్న పాపకి. ఆ ఫ్రాక్ మీదకైతే ఇది బ్లౌజ్ కట్ చేస్తున్నాను. నేను హైట్ వరకు చూసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. షోల్డర్ అయితే 2 తీసుకున్నాను నేను, చిన్న పాపలే కదా అందుకని. ఇక్కడ అంటే నెక్ విడ్త్ 2 తీసుకున్నాను, షోల్డర్ మాత్రం 3 తీసుకున్నాను. చంక డౌన్ మాత్రం 4.5 తీసుకున్నానండి. నెక్స్ మాత్రం రౌండ్ పెట్టేయమన్నారు. అందుకని నెక్ నాకు ఎంతవరకు వాళ్ళు కొలత అయితే ఇచ్చారో అంతవరకు పెట్టుకొని నేను ఇలాగైతే రౌండ్గా అయితే ఇదిగోండి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఇప్పుడు నేను చంక లూజ్ చూసుకుంటున్నాను. బాడీ అంటే చంక లూజ్ మనకు తెలియాలి కదా, ఎంతైతే ఉందో అంత టేప్ని మనం ఇట్లా మడత పెట్టుకొని 4 ఫోల్డింగ్స్ చేసి ఇక్కడ పెట్టుకున్నామంటే బాడీ లూజ్ వచ్చేస్తుంది. అది అంతవరకు అన్నమాట బాడీ లూజ్. అదిగోండి నేను అక్కడికి బాడీ లూజ్ వరకు మార్కింగ్ పెట్టుకున్నాను. మనకు కొంచెం షేప్ ఉండాలి కదా బాడీకి, అందుకని క్రాస్గా తీసుకున్నానండి నేను. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇక్కడ పట్టు క్లాత్ ఉంది కదా, నేను చెప్పాను కదా మీకు పాపకి పల్లో క్లాత్ తీసుకున్నానండి ఫ్రాక్ వరకు అయితే. ఇదిగోండి ఇలాగైతే తీసుకున్నాను. ఇది మనం బాడీకి అయితే వచ్చేస్తుంది చిన్న పాపకి, అందుకని కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ మిగిలిన బార్డర్ మనము ఏం చేశానో మీకు నేను చూపిస్తాను, మళ్ళీ చూపిస్తానండి. ఇక్కడ మనం ఫ్రాక్ కట్ చేసుకున్నాం కదా, అది నేను లైనింగ్ తీసుకుంటున్నాను. ఇందాక లైనింగ్ తీసుకోలేదు కదండి. ఇదిగోండి ఇలాగైతే లైనింగ్ తీసుకుంటున్నాను. హైట్ అయితే కొలుచుకుంటున్నాను. వాళ్ళ ఇచ్చిన హైట్ కంటే నాకు ఎంత ఎక్కువ ఉందో అంత నేను తీసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి ఇలాగైతే తీసుకున్నాను. అదిగోండి అక్కడి నుంచి కిందకి లైనింగ్, అది మనకు ఆల్రెడీ ఫిల్ట్కి పోతుంది కాబట్టి అలాగా తీసుకున్నాను. అంటే కింద వైపు అంచు ఉంటుంది కదా, అందుకని ఇదిగోండి ఇలాగ వేసుకున్నాను. కరెక్ట్గా నేను కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పాపకి లంగా జాకెట్ కట్ చేసుకుందామండి. ఫ్రాక్ వరకు అయిపోయింది చిన్న పాపకి. వాళ్ళు ఏం చేశారంటే చిన్న పాపకి ఫ్రాక్ వేసుకోవచ్చు, ప్లస్ పైన ఒక ఫ్రాక్ లాగా వేసుకునేటట్టు, ఒక లంగా జాకెట్ లాగా వేసుకునేటట్టు 2 టైప్స్ వేసుకునేటట్టు స్టిచ్చింగ్ చేయించుకున్నారనమాట. ఇక్కడ పెద్ద పాపకి లంగా మీదకి బ్లౌజ్ ఇది. షోల్డర్ విత్ 2.5 తీసుకున్నాను, షోల్డర్ ఏమో 3 తీసుకున్నాను, నెక్ విత్ 2.5 తీసుకున్నానండి, సారీ. ఇక్కడ మనకి ఎంత హైట్ అయితే ఉందో అంతకి నేను మార్కింగ్ పెట్టుకొని ఇలాగైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ చంక కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఇలాగా మనకి నెక్ విత్ అన్నీ పెట్టేసుకొని ఇలాగైతే కట్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ బాడీ లూజ్కి అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి నేను చంక అయితే చూసుకుంటున్నాను, పాపకి చంక అయితే వచ్చిందా లేదా అని. ఇక్కడ చూడండి ఇదిగోండి ఇలా చంక చూసుకున్నాను, వచ్చింది. అందుకని ఇక్కడ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కస్టమర్ పట్టు క్లాత్ తీసుకొని దానికి కంప్యూటర్ వర్క్ చేయించుకున్నారండి. బ్లౌజ్కి అయితే ఇక్కడ ఇలాగా వర్క్ అయితే చేయించుకున్నారు. నేను ఇదైతే వర్క్ మనం ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి కాబట్టి ఇలాగైతే వేసేసుకున్నానండి. సెంటర్ పాయింట్ సెంటర్కి మడత పెట్టేసుకొని ఇలాగా చేసుకున్నాను. ఇదిగోండి ఇంతవరకు అయితే మనము అంటే నేను రెండింటికి చూసుకుంటున్నాను. ఒక పాపది చిన్నది, ఒక పాపకి పెద్దది కదా, ఏదైతే వర్క్ కరెక్ట్గా సరిపోతుందో అది పాపకి పెడదామని ఇలాగైతే నేను ముందు చెక్ చేసుకున్నానండి. ఇలాగైతే నేను ఫ్రంట్ తీసేసుకున్నాను, ఆల్రెడీ వర్క్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మనం బ్యాక్ కూడా తీసుకుందామండి. ఇది ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి అక్కడ నేను టచ్ చేయలేదు, ఎందుకంటే మనం ఇంకొక లంగా జాకెట్ తీసుకోవాలి కదా చిన్న పాప ఫ్రాక్ మీదకి, దాని మీదకి ఆ వర్క్ అనమాట. ఇప్పుడు బ్యాక్ తీసుకోవాలి కదా, మనం ఓన్లీ ఫ్రంట్ తీసుకున్నాం కదండి. ఇక్కడ ఇదిగోండి ఇది ఫ్రంట్ అనమాట. బ్యాక్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం కాబట్టి దాన్ని వేసుకొని నేను కొలతకైతే అదే వేసుకొని ఇలాగా కట్ చేసేసుకుంటున్నానండి.
ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ తీసేసుకున్నాం అన్నమాట. ఇవి అందులో పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ అయితే తీసేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్ అనమాట. హ్యాండ్ పఫ్ హ్యాండ్ తీసుకున్నానండి. బాహుబలి హ్యాండ్ అనమాట, మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ పైన అయితే పఫ్ వస్తుంది. టోటల్ పాప హ్యాండ్ అయితే 9 అన్నమాట. 9 అయితే వాళ్ళు ఏం చెప్పారంటే 5 ఏమో పైన పఫ్కు ఉండేలాగా తీసుకోమన్నారు, కింద 4 ఇంచెస్ ఏమో బార్డర్ వచ్చేలాగా తీసుకోమన్నారు. ఇప్పుడు నేను పైన పఫ్కి అయితే ఇప్పుడు మనం 5 కదండి పఫ్ లెంత్, మనం ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి పఫ్కి అయితే, అప్పుడు 7 తీసుకోవాలన్నమాట. 7 తీసుకొని మనము 5 ఇంచెస్ పెట్టుకోవాలండి వెడల్పుకి కుచ్చుకి. అది పోను ఆ 5 తర్వాత నుంచి మళ్ళీ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు చెక్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మార్కింగ్ చేసుకొని హ్యాండ్ ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ 5 దగ్గర నుంచి మళ్ళీ మనం హ్యాండ్ పెట్టుకొని అక్కడికి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడికి హ్యాండ్ కదా, ఆ 5 ఇంచెస్ అది, మళ్ళీ 5 ఇంచెస్ ఏమో బాడీ లూజ్ అనమాట, హ్యాండ్ లూజు. అలా హ్యాండ్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ తీసుకుంటున్నాను అనమాట హ్యాండ్కి. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్కి లైనింగ్ అయితే మరలా అతుకెందుకని నేను ఇలాగైతే ఇలా తీసేసుకున్నానండి. మరలా అన్నింటికి అతుకులు అయిపోతే అన్నీ వేసుకుండాక లేట్ అయిపోతుంది మనకి, అందుకని నేను అలా వేసుకుంటే అతుకొస్తుందని 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకున్నాను అనమాట. వాళ్ళు క్లాత్ అయితే చాలానే తీసుకున్నారండి అన్నింటికి, ఎందుకంటే మనం ఫ్రాక్స్ కుట్టాలి, మళ్ళీ బ్లౌజులు 2 కుట్టాలి, ఫ్రాక్కి మళ్ళీ బ్లౌజ్ ఉంటుంది, దానికి లైనింగ్ కావాలి కాబట్టి చాలానే తీసుకున్నారు. మంచిగా నీట్గా అన్నింటికి సరిపోయేంత క్లాత్ అయితే ఇచ్చారండి. మనకి ఎక్కువ క్లాత్ కానీ ఇచ్చారంటే మనం ఎక్కడ అతుకులు లేకుండా నీట్గా కట్ చేసుకోవటానికి మనకి బాగా ఉపయోగపడుతుందండి క్లాత్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కండి ప్లీజ్ అండి. నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకైతే వివరంగా నేను చెప్తానండి ప్రతి ఒక్క పాయింట్, ఎక్కడ ఎంత తీసుకున్నాను అనేది, ఎక్కడ ఎలా కట్ చేశాను అనేది. ఇదైతే హ్యాండ్ అండి, బోర్డర్ నేను చెప్పాను కదా బాహుబలి హ్యాండ్కి బోర్డర్ అనమాట, అది పఫ్ హ్యాండ్ పైన కింద బోర్డరు. ఇది ఒక బ్లౌజ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇంకొక బ్లౌజ్ కట్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఇంకొక బ్లౌజ్కి అయితే నేను ఇది క్లాత్ మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను. ఎంతైతే వాళ్ళు హైట్ ఇచ్చారో అంత మెజర్మెంట్ పెట్టుకొని బాడీ లూజ్ అయితే చూసుకొని ఫస్ట్ నెక్ విడ్త్ అయితే పెట్టుకున్నాను, తర్వాత షోల్డర్ పెట్టుకున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్ పెట్టుకున్నానండి చిన్న పాపకి, షోల్డర్ విడ్త్ 3 తీసుకున్నాను. బాడీ లూజ్ ఎంతవరకు ఉంటే అంతవరకు, నేను మార్కింగ్ అయితే పెట్టలేదండి. ఇలాగా నేను ఆల్రెడీ కట్ చేసి ఉన్నాను కాబట్టి నేను ఇదైతే మొత్తం తీసేసుకున్నాను నేను ఇలాగా. ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ అయితే ఇంకొక బ్లౌజ్ అనమాట, చిన్న పాప ఫ్రాక్ మీదకి ఇది బ్లౌజ్ అన్నమాట. పెద్ద పాపకి అది లంగా జాకెట్ మీదకి బ్లౌజ్ అండి. హ్యాండ్స్ అలా బాహుబలి హ్యాండ్స్ ఇచ్చి అది, ఇదేమో చిన్న పాపకి ఇక్కడ బ్లౌజ్ అన్నమాట. ఇక్కడ ఇంకొక వర్క్ ఉంది కదండి, మనం ఇందాక మీకు చూపించాను కదండి నేను, ఇద్దరు పాపలకి 2 బ్లౌజెస్ కదా, ఇది ఇంకొక వర్క్ అన్నమాట. ఇది వర్క్ ఈ బ్లౌజ్కి అన్నమాట నేను తీసుకుంది. ఇది ఫ్రంట్ ముందు, ఇదిగోండి ఫ్రంట్కి అయితే మనం ముందు వాళ్ళు ఇచ్చిన వర్క్ని సెంటర్ చేసుకొని అయితే ఇలాగైతే వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలాగైతే వేసుకొని, అక్కడ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారులేండి, అది ఎలాగో కటింగ్లో పోగొట్టమని చెప్పారు కస్టమర్, అందుకని అక్కడ కటింగ్లో పోగొట్టేశాను. ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకున్నాం కదా, బ్యాక్ తీసుకుందామండి. క్లాత్ అయితే చాలానే ఉంది కదా, ఇదిగోండి ఇలాగైతే నేను దాన్నే వేసుకొని మరలా కటింగ్ పెట్టుకోకుండా, మార్కింగ్ పెట్టుకోకుండా ఆ బ్లౌజ్ పీస్ని వేసుకొని ఇలాగైతే నేను ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా అయిపోయింది, కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి ఏమో మనం నార్మల్ పఫ్ హ్యాండ్ అండి,
చిన్న పఫ్ హ్యాండ్ ఇవ్వమన్నారు, బాహుబలి హ్యాండ్ వద్దన్నారు. ఎందుకంటే లోపల ఫ్రాక్ వేసుకుంటుంది కదా పాప, దానికి ఆల్రెడీ సన్నగా కుచ్చిపెట్టానండి. నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తానండి ఎలా పెట్టాననింది. ఇక్కడైతే ఇప్పుడు ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను పఫ్ హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. పఫ్ హ్యాండ్ పాపది 3 అండి. 3కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. 3కి 2 అంటే 5 ఇంచెస్ తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ప్లస్ అడ్డంగా మనం 5 ఇంచెస్ వెడల్పు కూడా తీసుకోవాలండి. అదిగోండి 3 ఇంచెస్ తీసుకొని మళ్ళీ 2 ఇంచెస్ నేను హైట్ తీసుకున్నాను, మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అడ్డంలో కూడా మనం ఒక 5 ఇంచెస్ ఇలా తీసుకోవాలండి. ఇక్కడ ఇలా తీసుకొని ఇలా పెట్టుకుంటాం కదా, అక్కడి నుంచి మనము ఇక్కడ ఇంకా బేబీది నార్మల్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత ఇక్కడ పెట్టుకోవాలండి. అక్కడికి ఇలా క్రాస్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. పఫ్ హ్యాండ్ అయితే ఇలా తీసుకోవాలండి. ఫస్ట్ 5 ఇంచెస్ కుచ్చుకు తీసుకోవాలి. మరలా బేబీ హ్యాండ్ లూజ్ ఎంతవరకు అయితే ఉందో అంత నార్మల్ హ్యాండ్ మనం కటింగ్ పెట్టుకోవాలి. ఇంకా మనం మనం హ్యాండ్ తీసుకున్నట్టే అలా తీసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా నేను చూపించింది ఎలా తీసుకున్నాను అనేది. ఇప్పుడు దీనికి కూడా మనం లైనింగ్ తీసుకుంటున్నానండి. అలా తీసుకుంటే నాకు అతుకులు ఎలాగైనా అతుకులు పడ్డాయన్నమాట. అందుకని ఇంకా నేను ఎలాగో అతుకులు పడేదానికి ఒకే చోట అంతా కరెక్ట్గా సమానంగా అతుకు పడేలాగా తీసుకోవచ్చని నేను ఇలాగైతే మడత వేసుకొని ఇలా పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇలాగైతే వేసేసుకున్నాం అన్నమాట. అదిగోండి ఇంకా అది నేను అతుక్కు తీసుకుంటున్నాను. కొంత తీసుకుంటే సరిపోతుంది కదండి. ఇంతే అండి, లంగా జాకెట్టు ప్లస్ ఫ్రాకు 2 బ్లౌజెస్ అన్నీ తీసేసుకున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.